ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 14వ వచనము. ఈ ఉదయకాల సమయంలో సంచరించే దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. మన దేవుడు మనతో, మన మధ్య సంచరించే దేవుడు. ఇశ్రాయేలీల దేవుడు సజీవుడు. ఆయన జీవం లేనివాడు కాదు, నిత్యము మనతో, మనలో ఉండేవాడు. ఆయన వలననే ఆనాడు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీలకు రక్షణ లభించింది అని యెషయా ప్రవక్త ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు కూడా రక్షణ ఆయన ద్వారానే, మరి ఎవరి వలననా ఇది కలగదు. దేవుడు మన మధ్య ఉంటే జరిగే కార్యాలు ఏంటంటే, మనకున్నటువంటి భయాలు, అపాయాలు అన్నీ తొలగిపోతాయి. నీ మధ్య దేవుడు ఉన్నాడు గనుక నీకున్న భయం నిన్ను విడిచి పారిపోతుంది. నీ హృదయంలో దేవునికి స్థానం ఉంటే, అంతేకాదు నీకున్న ఏ వేదనైనా ఆ వేదనైనా తొలగించి నీ దుఃఖం సంతోషంగా, నీ కన్నీరు నాట్యంగా, నీ వేదన ఆనందంగా మార్చే దేవుడు నీ మధ్య ఉన్నాడు. ఆయన సంచరిస్తున్నాడు. ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. బలమైన కార్యాలు నేను చూడాలని, నా జీవితంలో జరగాలి అని ఆశపడుతున్నావా? అయితే దేవునికి అసహ్యమైనవి నీలో కనబడకుండా పరిశుద్ధంగా జీవించు. ప్రతి చర్యను, మనమేమి చేస్తున్ననో ప్రతిదీ ఆయన గుర్తించే దేవుడు. ఏం ఆలోచిస్తున్నామో అన్నీ. కనుక స్వార్థాన్ని విడిచిపెట్టి దేవునికి నీకు మధ్య ఏ అడ్డుబండలున్నాయో వాటిని తొలగించేసాయి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. అప్పుడు ఆయనే నిన్ను రక్షిస్తాడు, విడిపిస్తాడు. నిన్ను ఉన్నతముగా నిలవబెడుతూ నీ జీవితంలో ఉన్నత కార్యాలు జరిగించుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.